ఇండియాస్ #1 రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 వీక్స్కి 12 వారాలకి ఈ స్టాక్స్ అన్నీ మీకు చెప్తున్నాను. ఈ స్టాక్స్ వచ్చి ఓన్లీ 12 వీక్సే మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి, దానికి మించి ఉండకూడదు. ఎలా అని నేను చెప్తాను, అది మాత్రం మీరు క్లియర్గా వినండి. అంటే ఇప్పుడు మనం ఒక స్టాక్ ఇస్తున్నాం అనుకోండి, ఈ స్టాక్ స్ట్రెంగ్త్ వచ్చి ఓన్లీ 12 వీక్స్. 12 వీక్స్ లోపు మనకి ఒక ఫస్ట్ టార్గెట్ రావడము, లేకపోతే స్టాక్ ఫస్ట్ సెకండ్ టార్గెట్ రావడము, లేకపోతే స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వడము, ఏదో జరగాలి. అయితే మన జనరల్గా మనం ఏం చేస్తున్నామంటే 12 వీక్స్ పైన కూడా హోల్డ్ చేస్తున్నారు చాలామంది. అలా చేయబాకండి. ఓన్లీ 12 వీక్స్ అంటే 12 వీక్సే చూసుకోండి. 12 వీక్స్ లోపు మనకి ఒక యాక్షన్ జరుగుతుంది. మినిమం ఫస్ట్ టార్గెట్ అనేది ఏదో ఒక 10 ట్రేడ్లు చేసినప్పుడు ఒక 2 ట్రేడ్లు రాకుండా ఉండొచ్చు, మిగతా 8 ట్రేడ్లు ఫస్ట్ టార్గెట్ వస్తుంది. కాబట్టి ఆ 8 ట్రేడ్లు మీరు ఫస్ట్ టార్గెట్ బుకింగ్ చేసినా కూడా మీ పోర్ట్ఫోలియో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరందరూ తెలుసుకోవట్లేదు. అది ఎందుకంటే ఎందుకంటే ఇవన్నీ వచ్చి చాలా వాల్యుబుల్ అయిన అడ్వైసు, నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేసుకుంటున్నాను. అది మనం ఎన్నోసార్లు చెప్పున్నాను నేను కూడా. అది ఇప్పుడు మనము ఇంకొకటి, మార్కెట్ వచ్చి ఇప్పుడు వీక్గా ఉంది. వీక్గా ఉన్నప్పుడు కొన్ని స్టాక్స్ అన్ని మళ్ళీ ఇదంతా ఒక ఆపర్చునిటీ. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఎప్పుడు తెలుసుకోండి, బై లో సెల్ అయ్యి అంటారు. అంటే జనరల్గా ఎక్కడ లో అనేది చాలామందికి తెలియదు. బట్ మార్కెట్ వచ్చి ఒక బాటమ్ అనేది ఫామ్ అవుతుంది. డెఫినెట్గా ఆగస్ట్ నుంచి మనకి ఒక మంచి ర్యాలీ ఉంది, మీరు చూసుకోండి. ఆగస్ట్ తర్వాత మార్కెట్ వచ్చి ఒక వన్ సైడ్ మార్కెట్గా ఉండబోతుంది. ఎందుకంటే అక్కడి నుంచి మార్కెట్ వచ్చి ఒక వన్ సైడ్ మార్కెట్గా అలా ఏదైనా పెరిగినా కూడా దిగినా కూడా ఒక ప్రీవియస్ లో అనేది మనకి ట్రిగర్ అవ్వకుండా ఆ బాటమ్ అనేది ఫామ్ అయ్యి వెళ్ళిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్. అది అప్పుడు దాకా మనకి ఈ కష్టాలు, మనకి ఈ దిగడం తగ్గడం అనేది ఉంటుంది, తప్పదు. అది ఇక మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం మంచి బుల్ మార్కెట్ చూసాం. ఆ బుల్ మార్కెట్లో చాలామంది మంచి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఇది కూడా మనం ఈ పెయిన్ కూడా మనం తీసుకోవాలి. అది ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి పాలీప్లెక్స్. చూడండి, పాలీప్లెక్స్. ఈ పాలీప్లెక్స్ ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 2012 నడుస్తుంది. చూడండి, 2012 రూపాయలు ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 2155 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. చూడండి, 2155 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 2470, 2800, 3100. స్టాప్ లాస్ వచ్చి 1680. పాలీప్లెక్స్ ఇది కూడా 20 ఇయర్స్ నుంచి మనకి ఎన్ఎస్సిలో ఉంది. 6200 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇంకపోతే మరొక స్టాక్ వచ్చి టీవీఎస్ మోటార్. చూడండి, టీవీఎస్ మోటార్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 675 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 685 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. చూడండి, 685 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 760, 820, 900. చూడండి, 685 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 760, 820, 900. స్టాప్ లాస్ వచ్చి 580 రూపీస్ స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి మనకి 2001 నుంచి మనకి ఎన్ఎస్సిలో ఉంది.
31,500 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. టీవీఎస్ మోటార్ మీ అందరికీ తెలుసు, చాలా స్లోగా గ్రో అయిన కంపెనీ. అంటే వీళ్ళు చాలా ఒక మంచి కంపెనీ. టీవీఎస్ గ్రూప్ అంటేనే ఇట్స్ అ వెరీ క్వాలిటీ. వాళ్ళు ఈ కంపెనీని డెవలప్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఒక బ్రాండ్ అనేది ఏర్పడింది టీవీఎస్ మోటార్. అది ఇప్పుడు మీకు అందరికీ ఇంకొక విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. రియల్గా షేర్ మార్కెట్లో స్థిరపడాలి, నేను రెగ్యులర్గా ₹1 సంపాదించుకోవాలి అని అనుకునే వాళ్ళు, ఇంట్రెస్టెడ్ పీపుల్, ఇక లైఫ్లో నేను ఎవరిని డిపెండ్ అవ్వకూడదు అని అనుకుంటే డెఫినెట్గా మన దగ్గర చెన్నైలో ఒక పెయిడ్ వర్క్షాప్ ఉంది. ఐటీసీ వెల్కమ్ హోటల్లో మార్చ్ 26 and 27, మార్చ్ 26 and 27. ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాపు. స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి మీరే అనలైజ్ చేస్తారు. కొనేసి ఒక షార్ట్ టర్మ్లో ఒక 20 రోజుల్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది. ఇంకొక ప్రోడక్ట్ బ్యాంక్ నిఫ్టీ. ఈ రెండు మనం ఇస్తున్నాము. వెరీ వండర్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ మా వాట్సాప్ టీమ్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు, డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ వాళ్ళు మాత్రమే. అది ఇప్పుడు మీకు 2 స్టాక్స్ చెప్పాను టోటల్గా. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఇది ఒక చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్, అగ్రిటెక్. చూడండి, అగ్రిటెక్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 67 ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌవ్ 73 రూపీస్ పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 95 రూపీస్, 115 రూపీస్, 135 రూపీస్. చూడండి, అగ్రిటెక్ ఇది కూడా 2014 నుంచి మనకి ఎన్ఎస్సిలో ఉంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 67 ఉంది. మీరు 73 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 95, 115, 135. ఇప్పుడు 67 ఉంది, ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబౌవ్ 73 పైన ఈ స్టాక్ను మీరు కొనండి. అది టోటల్గా ఇప్పుడు మనం 3 స్టాక్స్ చెప్పుకున్నాము. ఫస్ట్ స్టాక్ వచ్చి పాలీప్లెక్స్, తర్వాత మరొక స్టాక్ వచ్చి టీవీఎస్ మోటార్, తర్వాత మూడో స్టాక్ వచ్చి అగ్రిటెక్. ఇప్పుడు జనరల్గా నేను ఒకటే చెప్తాను, మార్కెట్ వచ్చి మనము షేర్ మార్కెట్లో మనం దిగిన తర్వాత మన పోర్ట్ఫోలియోలన్నీ ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే ఇక్కడ చాలామంది మనీ మేనేజ్మెంటే చేయట్లేదండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ మనం మనీ మేనేజ్మెంట్ చేయడం మొదలు పెడితే స్టాక్ మార్కెట్లో 50% సక్సెస్ అక్కడే మీరు అయిపోయారు. ఇక మిగతా 50% మనం చేసే పనులు బట్టి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అది ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు అక్కడ చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.